తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త. ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు ఎన్ని జిల్లాల వరకు, ఏ జిల్లాలో ఎప్పటి వరకు అయితే పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను కాబట్టి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాల వరకు అయితే లిస్ట్ వస్తే మీకైతే అందుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఈ కొత్త పింఛన్లు అయితే విడుదలనైతే అయ్యాయి. సో పోయిన నెలల నుంచి అయితే ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త పింఛన్లకు అయితే చాలామంది అయితే అర్హులు ఉన్నారు. ఇంకా ఎవరెవరైతే అర్హులు ఉండి ఈ పింఛన్ డబ్బులు అయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంటే ఎవరికైతే వస్తలేవో వారైతే ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్లు అయితే వస్తాయి అన్నట్లు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా ఈ కొత్త పింఛన్లకు అయితే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 4,016 రూపాయలు 6,016 రూపాయలకైతే అర్హులు అవుతారు. సో ఖచ్చితంగానైతే ముఖ్యంగా ఇదైతే అప్డేట్ చేసుకోండి. ఇంకా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే కొంతమందికి ఎవరెవరికైతే పాత పింఛన్ డబ్బులు అయితే కట్ అయ్యాయో, సో గత 2-3 నెలల నుంచి అయితే ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఏదైతే సమస్య ఉందో ఎవరెవరికైతే కట్ అయ్యాయో దీన్ని ఉద్దేశించుకొని మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే ఎవరెవరికైతే కట్ అయ్యాయో పింఛన్ డబ్బులు వాళ్ళందరికీ అయితే ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ కట్ అయిన పింఛన్ లబ్ధిదారులు కూడా ఆ పింఛన్ ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే అప్డేట్ చేసుకోలేదో అవి అప్డేట్ చేసుకుంటే ఈ కొత్త పింఛన్లు వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరైతే అప్డేట్ చేసుకోలేదో మరియు ఇంకా ఎవరెవరికైతే కట్ అయ్యాయో సో వాళ్ళు చూపించుకొని ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ చేయించుకుంటే మాత్రం ఈ కొత్త పింఛన్లు అయితే వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగానైతే అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈరోజు మాత్రం అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట్, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, వనపర్తి, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల్ ఇలాగ పలు జిల్లాల వరకు మాత్రం ఈరోజైతే పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అప్డేట్. ఎవరెవరికైతే మీకు ఇంకా మీ తోటి వారికి ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ తోటి వారికి అయితే అందుతుంది. సో ఖచ్చితంగానైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదే కాకుండా ఈ ఏదైతే షేర్ చేసుడైతే మర్చిపోకండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ తోటి వారికి అయితే సాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.